పార్టీ నెక్స్ట్ అన్నటువంటి సంప్రదాయం ఉన్న భారతీయ జనతా పార్టీలోని పదవుల కోసం కొట్లాడుకునేటటువంటి రోజుల్లో మిగతా పార్టీల్లో ఉండకుండా ఉంటాయా? ఇప్పుడు తాజాగా తెలుగుదేశం పార్టీలో మొన్ననే పవర్లోకి వస్తే అప్పుడే విభేదాలకు సంబంధించినటువంటి అంశం రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి సంబంధించి రాజంపేట టీడీపీ ఇన్ఛార్జ్ సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మధ్య ఆధిపత్య పోరు ఏకంగా రోడ్డెక్కింది. రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జిని తనకు మంత్రి అస్సలు ప్రాధాన్యత ఇవ్వకపోవడం మీద బాలసుబ్రహ్మణ్యం సోమవారం విరుచుకుపడ్డారు. మంత్రి రాంప్రసాద్ రెడ్డి తన వైఖరితో ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. ఇసుక మట్టి దోపిడీలో ఎర్రచందనం అక్రమ రవాణాలో బదిలీలకు సిఫార్సు లేఖలు అమ్ముకుంటూ మంత్రి పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారని ఆరోపించారు. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం గుండ్లపల్లిలో సోమవారం జరిగిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో ఈ ప్రసంగం చేయడం అన్నది ఇక్కడ సంచలనమైంది. కేవీపల్లిలో ఎర్రచందనం అక్రమంగా రవాణా చేస్తుంటే సుండుపల్లిలో పోలీసులు అడ్డుకునే హక్కు లేనప్పుడు రాయచోటి మండలంలో అనుంపల్లె మట్టి ఎత్తితే దాన్ని అక్రమంగా సుండుపల్లి మండలంలో దించుకోవచ్చా? రాజంపేట మండలంలోని ఆర్బుడుగుంట పల్లెలో ఇసుక రీచ్ ప్రారంభోత్సవం రాజంపేట ఇన్ఛార్జిగా నన్ను పిలవలేదు, మంత్రికి ఇసుకలో వాటా ఉందని కలెక్టరేట్లో చర్చించుకున్నారు. అట్లాగే అధికారుల బదిలీలకు సంబంధించి మంత్రి తన సిఫార్సు లేఖలు బహిరంగంగా అమ్మకానికి పెట్టారు. మంచి పోస్టుకు 5 లక్షలు, గ్రామస్థాయి పోస్టుకు అయితే 30,000 వసూలు చేస్తున్నారు. అలాగే సుండుపల్లి మండలం తిమ్మసముద్రంలో అక్రమంగా మట్టి తరలిస్తుంటే నేను మండలపేట పార్టీ అధ్యక్షుడు శివకుమార్ కలెక్టర్కి ఫిర్యాదు చేసినా ఆయన తెలియనట్టు వ్యవహరించారు. తహసీల్దార్ని కలెక్టర్ మొక్కుబడిగా మందలించారు కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అనుంపల్లి నుంచి మట్టి తోలుతుంటే తనకు సంబంధం లేదని తహసీల్దార్ చెప్పడం విడ్డూరంగా ఉంది. టీడీపీ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేస్తున్న వాళ్ళని అడ్డుకుంటా మరోవైపు నేను పాల్గొంటున్న ఇదే మంచి ప్రభుత్వం సభలకు అధికారులు రానివ్వకుండా సమన్వయకర్తగా నియమితులైన ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి అడ్డుకున్నారు. ఇందులో భాగంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు గుండ్లపల్లి గ్రామ పెద్దలకు ఫోన్ చేసి ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరగకూడదని చెప్పారు. కానీ గ్రామస్తులు జిల్లా అధ్యక్షుడు మాటలెక్క చేయకుండా ఈ సభ నిర్వహించారు. వాస్తవానికి రామ్ గోపాల్ రెడ్డి సీఎం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు నియమించిన వ్యక్తి కాదు. ఈ విషయం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తా సభ్యతా సంస్కారం లేని వారిని పదవుల్లో పెట్టుకోవడం వల్లే పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక మంత్రి రాంప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్సీపీలోని తన బంధువులకి ఒత్తాసు పలుకుతూ వాళ్ళకి పనులు చేసి పెడుతున్నారు. రాయచోట్లో టీడీపీ సీనియర్లు అందరూ కలిసి పనిచేస్తారని రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి అయ్యారన్న విషయం ఆయన మర్చిపోయారు. చంద్రబాబు, పవన్, లోకేష్ ఆశయాలకు మంత్రి తూట్లు పొడుస్తున్నారు. రవాణా శాఖలో ఆయన లీలలు బాగోతాలు పత్రికలు వస్తున్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు.